పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్, హిల్ట్ పాలసీ మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాయి. క్లస్టర్స్ వైజ్ గా రేపు 8 టీములు బీఆర్ఎస్ పర్యటించబోతా ఉంది. 5 లక్షల కోట్ల అవినీతి అని వీళ్ళంటే బీజేపీ 6.5 లక్షల కోట్ల అవినీతి అంటారు. వారిద్దరు మాట్లాడుకొని క్లారిటీ ఇవ్వాలి. అసలు ఎక్కడ అవినీతి జరుగుతుంది, అవినీతి జరిగింది అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చాలా విఫలంగా వివరించడం జరిగింది. ఓవరాల్ లోపల ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా బీదవారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి, ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఇండస్ట్రీ పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ట్రిపుల్ రోడ్ అవతల వ్యవసాయ పరంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, దాన్ని ప్రజలు పట్టించుకోరు. పిసిసి ప్రెసిడెంట్ నియామకం రోజే ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. 6 నెలల లోపల పనితీరు బాగాలేకపోతే పక్కన పెడతాం. ఎవరికైనా అది పీసీ ప్రెసిడెంట్ అయినా డీసీ ప్రెసిడెంట్ అయినా ఎవరికైనా పని అనేది ఇంపార్టెంట్. ఇచ్చిన పదవి బాధ్యతంగా సమర్థంగా పనిచేయాలి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. వారు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ యొక్క సంక్షేమం ప్రజలకు చేరుతుంది. ఆ దశగా పనిచేయాలని సూచించారు. ఇంటర్నేషనల్ సమ్మిట్ తర్వాత ఫుట్బాల్ సంబంధించినటువంటి మ్యాచ్, ముఖ్యమంత్రి మెస్సీతో ఆడుతున్నటువంటి మ్యాచ్ ఇంటర్నేషనల్ పేరుతోటి, తర్వాత ఇంటర్నేషనల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో దాని గురించి డెఫినెట్గా 2 సంవత్సరాలు ఘనంగా గర్వంగా ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పుకునేటువంటి కార్యక్రమం అది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమం అదే రకంగా అభివృద్ధి ఇచ్చింది. ఆ దశగా మేము చేసి చెప్పుకునేటువంటి కార్యక్రమం అది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు స్వతహా ఒక స్పోర్ట్స్మెన్, ఫుట్బాల్ ప్లేయర్, మెస్సీ వస్తారు, వారు మ్యాచ్ ఆడుతూ ఉన్నారు, ప్రజలకి మెస్సీని కల్పించే అవకాశం కలగజేస్తా ఉన్నారు. 2 కూడా మంచి పరిణామం. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు స్వయంగా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. హైదరాబాద్లో తిరగడం తరిమి కొడతాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు. తెలంగాణ ఆంధ్ర భౌగోళికం విడిపోయినా ఇప్పటికి అందరం తెలుగువారం కలిసే ఉన్నాము. వారు హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటా ఉన్నాం, మా తిరుపతి వెళ్తా ఉన్నాం, విశాఖపట్నం ఉంటా ఉన్నాం, సౌహృద వాతావరణంలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం తెలంగాణ వాళ్ళము. వారు ఎందుకు అవపడుతున్నారు, ఏ రకంగా అందుకు మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడింది చాలా తప్పు, వెనక్కి తీసుకోవాలి. రైట్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ చెప్తుంది నిజమా, బీజేపీ చెప్తుంది నిజమా, వాళ్ళిద్దరూ కూర్చొని కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి చెప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.